హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన మోడల్ పేపర్స్ డిస్కస్ చేస్తున్నామండి. జనరల్ నాలెడ్జ్, ఓకేనా. మరి వరుస క్రమంలో ఇది 7వ మోడల్ పేపర్గా మనం చూస్తున్నాము. ప్రతి మోడల్ పేపర్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ వీడియోస్ని మీకు చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకోకుండా వెంటనే తీసుకోండి, ఓకే. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఇచ్చిన వాటిలో సరిగ్గా జతపరిచినది ఏది? ఓకేనా, సరిగా జతపరిచినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 రంగాపూర్. వరి ఊక ఇక్కడ దొరికిందండి మనకి, ఓకేనా, ఇంపార్టెంట్. బుద్ధుడు తక్కువ సంఖ్యలో ప్రవచనాలను ఎక్కడ ఇచ్చాడు? బుద్ధుడు తక్కువ సంఖ్యలో ప్రవచనాలు ఎక్కడండి? ప్రశస్తి. నెక్స్ట్ వన్, విప్పర్లలో కనిపించిన మొదటి తెలుగు శాసనం ఎవరు వేయించారు? విప్పర్ల అనే ప్లేస్లో కనిపించిన మొదటి తెలుగు శాసనం ఎవరు వేయించారు? ఆన్సర్ జయసింహ 1. ఎవరండి? జయసింహ 1. క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీలో ఉన్న తుగ్లకాబాద్ కోటను ఎవరు నిర్మించారు? ఢిల్లీలో ఉన్న తుగ్లకాబాద్ కోటను. ఆన్సర్ ఆప్షన్ 2 గియాజుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ వన్, ప్రాంతీయ భాషల వార్తాపత్రికల చట్టాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? 5వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, లార్డ్ రిప్పన్. ఓకే, లార్డ్ రిప్పన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆధునిక విద్యను పెంపొందించడానికి గాను ₹1,00,000 ఏ చట్టంలో పొందుపరిచారు? ఆప్షన్ 3 చార్టర్ చట్టం 1813. లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగానండి అందరినీ కూడా. గాంధీజీ గారు అధ్యక్షత వహించినటువంటి గాంధీజీ గారు అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం 1924లో జరిగిందండి. బెల్గం, ఓకే, బెల్గం కర్ణాటక. ఓకే, బెల్గం కర్ణాటక. గమనించాలి, 1924 ఆన్సర్. ఓకే, ఈరోజు కూడా క్వశ్చన్ అడుగుతాను, వీడియో చూడండి ఎండింగ్ వరకు. అభినవ భారత్ అనే సంస్థను స్థాపించినది ఎవరు? అభినవ భారత్. ఆన్సర్ ఆప్షన్ 3 విడి సవార్కర్. వినాయక దామోదర్ సవార్కర్ వీరి యొక్క పూర్తి పేరు. నెక్స్ట్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో ఆంధ్రలో చీరాల పేరాల పన్నుల నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఎవరండి? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలో ఆలయ నిర్మాణాన్ని మాత్రమే కాక శిల్పకళ రీతులను కూడా ప్రారంభించిన ఘనత క్రింది వారిలో ఎవరికి దక్కింది? దక్షిణ భారతదేశంలో ఆలయ నిర్మాణమే కాదండి, శిల్పకళ రీతులను కూడా ప్రారంభించిన ఘనత ఎవరికి దక్కింది? ఆన్సర్ ఆప్షన్ 2 పల్లవులు. ఇంపార్టెంట్, పల్లవులు. నెక్స్ట్ వన్,
భారతదేశము పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చింది? భారతదేశం పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఆన్సర్ ఆప్షన్ 2 1986. కన్నేర్ఘట్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కన్నేర్ఘట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఛత్తీస్గఢ్లో ఉంది. నెక్స్ట్, పెన్నా నది పైన నిర్మించిన ప్రాజెక్ట్ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సోమశీల ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, పోడు వ్యవసాయాన్ని అస్సోంలో ఏమని పిలుస్తారు? పోడు వ్యవసాయము ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జూమ్ అంటారు, జూమ్. నెక్స్ట్ వన్, బేసల్ ఒప్పందము క్రింది వానిలో దేనికి సంబంధించింది? బేసల్ ఒప్పందము. ఆప్షన్ 3 విషపూరితమైన వ్యర్థాలకు సంబంధించిందిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఏ సంవత్సరంలో స్థాపించారు? కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆన్సర్ ఆప్షన్ 2 1974. నెక్స్ట్, నిరంతర ప్రణాళికల కాలంలో ఉపయోగించిన వ్యూహం ఏది? నిరంతర ప్రణాళికల కాలంలో ఉపయోగించిన వ్యూహము ఆన్సర్ ఆప్షన్ 1 గాంధేయ వ్యూహము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో గైస్, ఈరోజు క్వశ్చన్ మీ అందరికీ కూడా జీకే క్వశ్చన్. భారతదేశంలో ప్రణాళికలను 1950-51 ఆ టైంలో ప్రారంభించడం అయితే జరిగింది కదా. మరి ఏ సంవత్సరంలో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు? కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆ సంవత్సరం. లేదా మీకు ఆన్సర్ తెలియకపోతే నీతి ఆయోగ్ అని కామెంట్ పెట్టండి, నేనైనా ఆన్సర్ చెప్తా. ఓకే, సారీ కిందే వచ్చింది ఆన్సర్. వేరే క్వశ్చన్ అడుగుతానులేండి. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 1 జనవరి 2015. లేదా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ఎవరుంటారు? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ఎవరుంటారు? కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే నీతి ఆయోగ్ అని కామెంట్ పెట్టినా నేను ఆన్సర్ చెప్తా. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 క్షేత్రస్థాయిలోని సాగునీటి పారుదలలో పెట్టుబడుల మేళవింపు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ నిర్మాణ సభలోని ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్ ఆప్షన్ 3 29 ఆగస్టు 1947. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ఓటు హక్కు వయస్సుని 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 61వ రాజ్యాంగ సవరణ చట్టము. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనే 3 ఆదర్శాలని దేని నుండి గ్రహించడము జరిగింది? ఆప్షన్ 1 ఫ్రెంచ్ రెవల్యూషన్, ఫ్రెంచ్ విప్లవము. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరచండి. కాల్సిఫెరాల్, నాప్తిక్వినోన్, రెటినాల్, టోకోఫెరాల్. ఓకేనా? మరి ఈ వీటికి గల పేరేంటి చూద్దాము. 22 ఆన్సర్ ఆప్షన్ 4. కాల్సిఫెరాల్ యాంటీ రికెట్స్ విటమిన్, యాంటీ రికెట్స్ విటమిన్. నాప్తోక్వెనిన్ యాంటీ హెమరేజిక్ విటమిన్. నెక్స్ట్ వన్, రెటినాల్ యాంటీ జిరఫ్తాల్మియా విటమిన్. నెక్స్ట్, టోకోఫెరాల్ యాంటీ స్టెరిలిటీ విటమిన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, 3 అద్దాలను ఉపయోగించి త్రిభుజాకార గుట్టంగా చేయబడిన ఏర్పాటును ఏమంటారు? 3 అద్దాలను ఉపయోగించి త్రిభుజాకార గుట్టంగా చేయబడిన ఏర్పాటును ఏమంటారు? 23 ఆప్షన్ 3 అండి. కెలిడియోస్కోప్, కెలిడియోస్కోప్ అంటారు. ఓకే, గాజుపై అక్షరాలు రాయడాన్ని డాష్ అంటారు. గాజుపై అక్షరాలు రాయడాన్ని ఆప్షన్ 1 ఎచ్చింగ్ అంటారండి, ఎచ్చింగ్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో SC/ST ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వము రూపొందించిన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 టీ ప్రైడ్. ఓకే, టీ ప్రైడ్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. మిషన్ భగీరథ పథకం ప్రకారం పట్టణాల్లో ఒక వ్యక్తికి ఎన్ని లీటర్ల నీటిని అందించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 135. నెక్స్ట్ వన్, రైట్ లైవ్లీవుడ్ అవార్డు పొందిన పర్యావరణ సంస్థ లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 3 ఢిల్లీ. భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా ఎవరు నియమితులయ్యారు? 14వ ఉపరాష్ట్రపతిగా. ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఆన్సర్ ఆప్షన్ 1 జగదీప్ ధన్ఖర్. ఈ క్రింది వాటిలో అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క ప్రధాన ఉద్దేశం కానిది ఏది? ఉద్దేశం కానిదండి. ఆప్షన్ 4 ప్రపంచంలోని ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలను అందచేయడం అనేది కాదు. ఓకేనా, ఇది WHO వర్క్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క వర్క్ కదా. ప్రపంచ దేశాల మధ్య ద్రవ్య సహకారం పెంపొందించడం, ప్రకృతి వైపరీత్యాలు, అంతర్గత సంక్షోభం ఏర్పడిన సభ్య దేశాలకు ఆర్థిక సహాయం అందించడం, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను సమన్వయము చేయడము. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 జర్మనీ. ఓకే, జర్మనీ. నెక్స్ట్ వన్, కన్వా నేషనల్ పార్క్ బయో జియోగ్రాఫికల్ ప్రాంతానికి సంబంధించింది. కన్వా నేషనల్ పార్క్ బయో జియోగ్రాఫికల్ ప్రాంతానికి సంబంధించినది. 31 ఆప్షన్ 4 అండి, ఆయన శుష్క ఆకురాల్చే అడవులు. నెక్స్ట్ వన్, క్రింద తెలిపిన పరిశ్రమలలో ఏ పరిశ్రమ తప్పనిసరి లైసెన్సింగ్ నుంచి మినహాయించబడలేదు? లైసెన్సింగ్ నుంచి మినహాయింపు లేదండి. సిగరెట్ పరిశ్రమకు ఉండదు. గాజు, గ్లాస్ పరిశ్రమ, కాగిత పరిశ్రమ, పెయింటింగ్ మరియు అనుబంధ వస్తువులకు మినహాయింపు ఉంటుంది ట్యాక్స్ పైన. ఓకే, భారతదేశంలో ప్రధాన భౌగోళిక విభజనలు ఏవి? 33 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, హిమాలయ, గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం మరియు దీవులు. నెక్స్ట్, పోచంపల్లిలో రామచంద్రారెడ్డి భూదానోద్యమానికి భూమి ఉచితంగా ఇచ్చిన తర్వాత సేకరించిన భూములను క్రమబద్ధంగా బీదలకు పంచడానికై వినోబా భావే ఒక కమిటీని నియమించారు. ఈ క్రింది వాటిలో ఆ కమిటీ సభ్యులు ఎవరు? 34 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఉమ్మెత్తుల కేశవరావు. నెక్స్ట్ వన్, 2025 జనవరిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన మూడవ అంతరిక్ష ప్రయోగ కేంద్రము ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ వన్, విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 141 బంతుల్లో 277 పరుగులు చేయడం ద్వారా లిస్ట్ ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన వారు ఎవరు? 36 ఆన్సర్ ఆప్షన్ 1 నారాయణ జగదీశన్. నెక్స్ట్, మహిళలపై హింసా నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ఆప్షన్ 4 నవంబర్ 25. నేపాల్ ప్రధానమంత్రి డాష్ తన సొంత జిల్లా ధడేల్, ధూరా నుంచి వరుసగా 7వసారి గెలుపొందారు. 38 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, షేర్ బహదూర్ దూభా. నెక్స్ట్ వన్, డాష్ 2022న ప్రసార భారతి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న రజతోత్సవ వేడుకను జరుపుకుంది. ఏ రోజున అండి మరి? ఆన్సర్ ఆప్షన్ 2 23 నవంబర్. నెక్స్ట్, శారీరక వైకల్యాలున్న వ్యక్తులను అంతరిక్షంలో పనిచేయడానికి, జీవించడానికి అనుమతించే దిశగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మొట్టమొదట పారాస్ట్రోనాట్గా ఎవరి పేరును ప్రకటించింది? పారాస్ట్రోనాట్. ఆన్సర్ ఆప్షన్ 1 జాన్ మెక్ఫాల్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? 41 ఆప్షన్ 4 లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్. ఈ కామర్స్ మేజర్ ఫ్లిప్కార్ట్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డును ప్రారంభించేందుకు క్రింది బ్యాంకుల్లో ఏ బ్యాంకుతో 2022 నవంబర్లో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది? వచ్చేసి ఆప్షన్ 1 యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ బ్యాంక్ కేరళలోని కొచ్చిలో తన మొదటి మిడ్ కార్పొరేట్ బ్రాంచ్ను ప్రారంభించింది? ఆప్షన్ 4 పంజాబ్. 43 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ వన్, మహిళలపై హింసా నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం థీమ్ ఏంటి? 44 ఆప్షన్ 3 అండి, యునైట్ యాక్టివిజం టు ఎండ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్. నెక్స్ట్, ప్యాకేజ్డ్ వాటర్ దిగ్గజం బిస్లెరీని టాటా కన్జ్యూమర్స్ ఎంత మొత్తానికి కొనుగోలు చేయనుంది? 45 ఆప్షన్ 3 7,000 కోట్లు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ అభయారణ్యాలు అవి ఉన్న ప్లేస్: రోళ్లపాడు అభయారణ్యము నంద్యాల, కంబాలకొండ పక్షుల అభయారణ్యము విశాఖపట్నము, కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కాకినాడ, శ్రీ
లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ కడపలో కలదు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు ప్రజెంట్? ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ శాస్త్రీయ నృత్యము విలాసిని నాట్యము ఎవరు ప్రదర్శిస్తారు? విలాసిని ఎవరండి? దేవదాసిలు ప్రదర్శిస్తారండి. నెక్స్ట్ వన్, దామోదరం సంజీవయ్య జల విద్యుత్ కేంద్రము ఏ జిల్లాలో ఉంది? దామోదరం సంజీవయ్య జల విద్యుత్ కేంద్రం. ఆన్సర్ ఆప్షన్ 4 నెల్లూరు. మానవాభివృద్ధి సూచిని ఎప్పుడు రూపొందించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 1990. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.